ఏంటంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకేనా? ఫెట్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇందులో మనం ఫెట్లో మళ్ళీ జేఫెట్ గురించి నేర్చుకుంటున్నాం. జేఫెట్ అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకే. సో ఈ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ గురించి తెలుసుకునే ముందు అసలు బేసిక్గా ట్రాన్సిస్టర్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు చెప్పాను. ట్రాన్సిస్టర్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో లేదా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నిటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అది. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఏంటంటే ఒక బయలాజికల్ సిస్టంలో సెల్స్ అనేవి ఎలాంటివో, అంటే జీవకణాలు అంటారు కదా, ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, డిఫరెంట్ సెల్స్ ఉంటాయి కదా. ఒక బయలాజికల్ సిస్టంలో సెల్స్ అనేవి ఎలాంటివో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ అంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మీకు ట్రాన్సిస్టర్స్ అలాంటివి అనమాట. ఓకేనా? ట్రాన్సిస్టర్ అనే పదాన్ని మీరు చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్ అంటే అర్థం చేంజ్ అయ్యేది అని అర్థం. ట్రాన్సిస్టర్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రాన్స్ రెసిస్టర్ అనొచ్చు మనం. అంటే మీకు రెసిస్టెన్స్ తెలుసు కదా, సర్క్యూట్లో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ప్రతి సర్క్యూట్కి. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఫ్లో తక్కువ ఉంటుంది, అదే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో మామూలుగా మనం సర్క్యూట్లో వాడే రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఫిక్స్డ్గా ఉంటాయి, అవి మారవు. వేరాస్ ట్రాన్సిస్టర్ ఆ పేరులోనే ఉంది ట్రాన్సిస్టర్. సో ఇట్ ఈస్ ఎ వేరియబుల్ రెసిస్టెన్స్, అంటే అది ఒక మారే రెసిస్టెన్స్ లాంటిది అనమాట. ఓకేనా? సో అలా రెసిస్టెన్స్ని మనం మార్చుకోగలుగుతాం. లాస్ట్ క్లాస్లో నేను ఒక విషయం చెప్పాను. మనకి కరెంటు ఒక మెటీరియల్ గుండా వెళ్తుందా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని మనం మెటీరియల్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఓకేనా? కండక్టర్స్, నేను యాక్చువల్ రివిజన్ చేస్తున్నాను 5 మినిట్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేను ఫెట్లోకి వెళ్తాను. ఓకేనా? ఇప్పుడు ఏ పదార్థాల గుండా అయితే కరెంటు ఫ్రీగా వెళ్తుందో వాటిని మనం ఏమంటాం? కండక్టర్స్ అంటాం. ఓకే. ఏ పదార్థాల గుండా అయితే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందో వాటిని కండక్టర్స్ అంటారు. ఏవైతే కరెంటుని బ్లాక్ చేస్తాయో వాటిని ఇన్సులేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ గుండా కరెంటు వెళ్తుంది, మనందరికీ తెలుసు. లోహాలన్నీ కూడా విద్యుత్ వాహకాలు. సో అవి కండక్టర్స్కి ఎగ్జాంపుల్. వేరాజ్ మీరు డ్రైగా ఉన్న ఒక వుడ్ తీసుకోండి, చెక్క, పొడిగా ఉన్న చెక్క తీసుకుంటే దాని గుండా కరెంటు వెళ్ళదు. అలాగే ప్యూర్ వాటర్ గుండా కరెంట్ వెళ్ళదు. అలాగే మన చుట్టూ ఉన్న ఎయిర్ గుండా కరెంటు వెళ్ళదు, అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో. అయితే లైట్నింగ్ అలాంటివి వచ్చినప్పుడు ఎయిర్లో కూడా బ్రేక్ డౌన్ అయ్యి అది కూడా కండక్టర్గా మారుద్ది. బట్ అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ఎయిర్ కానీ లేదా ప్యూర్ వాటర్ కానీ డ్రై వుడ్ కానీ అన్నీ కూడా ఏంటి? ఇన్సులేటర్స్. ఈ కండక్టర్స్ ఇన్సులేటర్స్ కాకుండా మూడో రకమైన పదార్థాలు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే సెమీ కండక్టర్స్ అంటారు. సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ ఏంటంటే ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకుంటే, మనం దాన్ని ఏమీ ట్యాంపర్ చేయకుండా, దాన్ని ఏమి డోపింగ్ ఏం చేయకుండా తీసుకుంటే కనుక ఏ ప్యూర్ సెమీ కండక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఇన్సులేటర్. అదొక ఇన్సులేటర్ లాంటిదే, దాని గుండా కరెంటు వెళ్ళదు. ఓకేనా? కాబట్టి నేను ఒక 5 మినిట్స్ చెప్పిన తర్వాత ఆపి ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ నేను కంటిన్యూ అవుతాను. అప్పుడు ఇంటరాక్షన్లో డౌట్స్ ఉంటే అడుగుదురు కానీ. ఓకేనా? సో కాబట్టి మెటీరియల్స్ మనకు 3 రకాలు: కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఓకేనా? కండక్టర్స్ అయితే కరెంట్ని మోసుకెళ్తాయి, ఇన్సులేటర్స్ అయితే కరెంట్ని బ్లాక్ చేస్తాయి, సెమీ కండక్టర్స్ అయితే రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి. కానీ ప్యూర్ ఫామ్లో ఉన్న సెమీ కండక్టర్ తీసుకుంటే మనం దాన్ని ఏమి ట్యాంపర్ చేయకపోతే అది ఒక ఆల్మోస్ట్ ఒక ఇన్సులేటర్ లాంటిదే. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో అన్నింటిలో కూడా కండక్టర్స్, ఇన్సులేటర్స్ అన్నిటికంటే కూడా మనకి సెమీ కండక్టర్స్కి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిస్టమ్ తీసుకుంటే లేకపోతే ఒక మొబైల్ తీసుకుంటే అందులో వాడేవన్నీ కూడా సెమీ కండక్టర్తో తయారు చేసిన కాంపోనెంట్స్ వాడతారు. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ట్రాన్సిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్స్, అంతేగాని కండక్టర్స్తో కాదు, ఇన్సులేటర్స్తో కాదు. సెమీ కండక్టర్స్కి కొన్ని మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇందాక నేనేం చెప్పానంటే సెమీ కండక్టర్ని మనం ప్యూర్ ఫామ్లో యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని యూజ్ చేసుకోవడానికి అది పెద్దగా ఉపయోగపడదు. ఎందుకని? దాని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కరెంట్ ఫ్లో తక్కువ ఉంటుంది. కరెంట్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి అప్లికేషన్స్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటాయి. ఓకేనా? మనం ఇప్పుడు సెమీ కండక్టర్ని సైంటిస్టులు ఏం చేస్తారంటే దాని యొక్క కండక్టివిటీని ఇంప్రూవ్ చేస్తారు. అంటే దాని గుండా కరెంటు వెళ్ళేలాగా చేస్తారు. ఏం చేస్తారంటే లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ జెర్మేనియం, సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్గా మనం వేటిని తీసుకుంటామంటే జనరల్గా జెర్మేనియం తీసుకోవచ్చు, సిలికాన్ తీసుకోవచ్చు. ఇలాంటి ఒక సెమీ కండక్టర్ తీసుకుని, ఒక ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకుని దానికి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు. ఇంప్యూరిటీస్ ఇన్ అదర్ వర్డ్స్, ఇంప్యూరిటీస్ అంటే అర్థం ఏంటి? వేరే ఎలిమెంట్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ కానీ, యాంటిమోనీ కానీ, బోరాన్ కానీ ఇలాంటి ఇంప్యూర్ యాటమ్స్. అంటే ఇంప్యూర్ అని ఎందుకు అంటున్నామంటే
అందులో జెర్మేనియం సిలికాన్ మాత్రమే ఉండాలి ఆ క్రిస్టల్లో. మనం వేరే వాటిని కలుపుతున్నాం కాబట్టి అది ఇంప్యూరిటీ కింద లెక్క. సో అలాంటి జెర్మేనియం సిలికాన్ ఒక సెమీ కండక్టర్ తీసుకుని దానికి ఆస్పరస్, యాంటిమనీ ఇలాంటి ఇంప్యూరిటీస్ కలిపినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా ఇంప్యూరిటీస్ కలపడాన్ని ఏమంటారంటే డోపింగ్ అంటారు. ఆల్రెడీ చెప్పాను. ఇది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అథ్లీట్స్ కూడా మీకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పెంచడానికి కొన్ని రకమైన స్టెరాయిడ్స్ లాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటారు. అవి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని డోపింగ్ అంటాం కాబట్టి అలాగే ఒక సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం దానికి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. యాడ్ చేసే ఇంప్యూరిటీస్ ఎలాంటివన్న దాన్ని బట్టి డోపింగ్ 2 రకాలు. ఓకేనా? సో డోపింగ్ అంటే అర్థమైంది కదా. డోపింగ్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఇంప్యూరిటీస్ టు ఏ ప్యూర్ సెమీ కండక్టర్. మనం ఇంప్యూరిటీస్ ఎలా యాడ్ చేయొచ్చు అంటే ట్రైవాలెంట్ యాడ్ చేయొచ్చు. అంటే 3 వ్యాలెన్సీ ఉన్న ఇంప్యూర్ ఆటమ్స్ని యాడ్ చేయొచ్చు. అయితే పెంటావాలెంట్ అంటే 5 వ్యాలెన్సీ ఉన్న ఇంప్యూర్ ఆటమ్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఎలాంటి ఇంప్యూర్ ఆటమ్ని యాడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి సెమీ కండక్టర్స్ 2 రకాలుగా బిహేవ్ చేస్తాయండి. ఒకటేమో 1 మినిట్ మనం యాడ్ చేసే ఇంప్యూరిటీని బట్టి సెమీ కండక్టర్స్ 2 రకాలుగా తయారవుతాయి. ఒకటి ఏంటంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఇంకోటి పీ టైప్ సెమీ కండక్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మ్యూట్ చేయండి అమ్మా. ఓకే. కాబట్టి ఇప్పుడు జెర్మేనియం లేదా సిలికాన్ ఒక సెమీ కండక్టర్ తీసుకున్నాను. దానికి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే కనుక ఏం క్రియేట్ అవుతుందంటే అలాంటి డోపింగ్ చేసిన సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ఆబ్సెన్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ లేనట్టు లెక్క. ఎలక్ట్రాన్ తక్కువ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ తక్కువ అవుతుంది కాబట్టి హోల్ క్రియేట్ అయినట్టు లెక్క. ఓకేనా? అంటే మీకు ట్రైవాలెంట్ ఇంప్యూర్ ఆటమ్స్తో ఒక సెమీ కండక్టర్కి కలిపితే అందులో మనకి హోల్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? సిమిలర్లీ మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెమీ కండక్టర్కి పెంటావాలెంట్ ఆటమ్స్ కలిపితే కనుక పెంటావాలెంట్ ఇంప్యూర్ ఆటమ్స్ కలిపితే అప్పుడు అందులో ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఏర్పడతాయి. అంటే దానివల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పుడు హోల్స్ కనుక క్రియేట్ అయితే హోల్స్ క్రియేట్ అయ్యేలాగా మనం డోపింగ్ చేస్తే హోల్స్ అంటే మనం పాజిటివ్ ఛార్జ్ అనుకుంటాం కాబట్టి అలాంటి సెమీ కండక్టర్ని పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు. అలా కాకుండా ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ క్రియేట్ అయ్యేలాగా పెంటావాలెంట్తో డోప్ చేస్తే మనకి దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు. ఓకేనా? సో ఇదంతా కూడా ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ అండి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు డిస్కస్ దీస్ టాపిక్స్ హియర్. కానీ మీకు ఐడియా ఉందో లేదో అని చెప్తున్నాను. నేను బేసిక్గానే చెప్పాను యాక్చువల్గా. సో మనం డోపింగ్ చేసిన తర్వాత సెమీ కండక్టర్స్ యాక్చువల్గా 2 రకాలు. డోపింగ్ చేసే పద్ధతిని బట్టి పీ టైప్ సెమీ కండక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అవ్వచ్చు. పీ టైప్ సెమీ కండక్టర్లో ఏముంటాయి? పీ అంటే పాజిటివ్ కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్లో మనకి హోల్స్ ఉంటాయి. ఓకేనా? హోల్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్ లేకపోవడాన్ని హోల్ అంటారు. ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ హోల్. వేరస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఏముంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పీ అంటే పాజిటివ్ కాబట్టి హోల్స్ ఉంటాయని పీ టైప్ సెమీ కండక్టర్లో. అలాగే ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఎన్ అంటే నెగిటివ్ కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలాంటి ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని మనం క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంచినప్పుడు, అంటే దగ్గరగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ జంక్షన్ దగ్గర, జంక్షన్ అంటే తెలుసు కదా మీకు, జంక్షన్ అంటే 2 మీడియా కలిసే ప్లేస్ని జంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ పీ టైప్ సెమీ కండక్టర్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని కలిపినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ స్లైడ్ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇందులో ఇక్కడ పి అని ఉంది. పి అంటే ఇది పీ టైప్ సెమీ కండక్టర్. వేరే దాని పక్కనే ఎన్ అని ఉంది, అంటే ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా? ఇప్పుడు ఈ పీ టైప్ సెమీ కండక్టర్కి ఎన్ టైప్ సెమీ కండక్టర్కి మధ్యలో ఉన్న ఈ జంక్షన్లో మీకు ఏమవుతుందంటే, మీకు అర్థం చేసుకోండి, ట్రాన్సిస్టర్ ఏదైనా సరే, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అయినా లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఫెట్ అయినా ఏదైనా సరే, వీటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి దేని వల్ల వస్తున్నాయి అంటే ఈ జంక్షన్ దగ్గర జరుగుతున్న సో కాల్డ్ డిప్లీషన్ లేయర్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల ఈ అప్లికేషన్స్ అంతా వస్తాయి. మీకు ఫస్ట్లో అన్నాను చూసారా, ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్స్ రెసిస్టర్, అంటే అదొక వేరియబుల్ రెసిస్టెన్స్ లాంటిది. దాని రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉండదు, మనం మార్చుకోవచ్చు. మనం అప్లై చేసే వోల్టేజ్ని బట్టి రెసిస్టెన్స్ మారుతుంది. రెసిస్టెన్స్ ఎందుకు మారుతుంది? అసలు రెసిస్టెన్స్ అనే మాట ఎందుకు వస్తుంది సార్ అంటే, ఇక్కడ స్లైడ్ చూపిస్తుంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ స్లైడ్లో ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ మీకు పీ టైప్ సెమీ కండక్టర్ ఉంది, రైట్ సైడ్ ఏమో ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, పీ టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. మీరు ఈ వైట్ కలర్ బాల్స్ ఏమో హోల్స్, వేరేస్ ఈ పింక్ కలర్లో కనిపిస్తున్న బాల్స్ ఏమో ఎలక్ట్రాన్స్. మనం పీ టైప్ సెమీ కండక్టర్లో ఎందుకు హోల్స్ ఎక్కువ ఉంటున్నాయో చెప్పాను కదా. మనం యాడ్ చేసే ఇంప్యూరిటీ అనేది ట్రైవాలెంట్ కాబట్టి, అంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఇస్తున్నాం కాబట్టి హోల్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి ఇందులో పీ టైప్ సెమీ కండక్టర్లో. వేరే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఇక్కడ ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది. ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మీకు పింక్ కలర్ బాల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, వైట్ బాల్స్ తక్కువ ఉన్నాయి. పింక్ కలర్ అంటే ఏమనుకున్నాం, ఎలక్ట్రాన్స్ కదా. అంటే ఏది ఎన్ టైప్ సెమీ కండక్టర్ కాబట్టి ఇందులో మెజారిటీ క్యారియర్స్ అంటే ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఏంటి, ఎలక్ట్రాన్స్, వేరే తక్కువ సంఖ్యలో ఉండేవి ఏంటంటే హోల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిని మనం దగ్గరలో పెట్టాం. పీ టైప్ సెమీ కండక్టర్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని దగ్గరలో పెట్టినప్పుడు ఈ మధ్యలో అబ్జర్వ్ చేయండి, ఒక ఏరియా ఫామ్ అయింది. ఓకేనా, దీన్ని ఏమంటారంటే డిప్లీషన్ ఏరియా లేకపోతే డిప్లీషన్ రీజియన్ అంటారు. దీన్ని ఫర్బిడన్ రీజియన్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ సరదాగా ఒక ఎనాలజీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఇక్కడ సైనికులు ఉన్నారు, ఇక్కడ సైనికులు ఉన్నారు. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇందులో ఉన్న సైనికులు అందులోకి వెళ్తారు, అక్కడ ఉన్న సైనికులేమో ఇటు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు మధ్యలో మీకు ఆల్మోస్ట్ కొంతమంది చనిపోయి పడి ఉంటారు కదా, అలాగా ఒక ఆల్మోస్ట్ ఇలా డెడ్ బాడీస్ పడి ఉన్న ఏరియా లాంటిదే డిప్లీషన్ రీజియన్. ఇక్కడ ఏమవుతుందంటే పీలో మీకు ఏవి ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి, వేరే ఎన్లో ఏమి ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివి ఈ రెండింటిని దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ పీలో ఉండే హోల్స్ ఎన్ వైపుకి వెళ్తాయి. సింపుల్, ఎందుకు వెళ్తాయి అంటే సింపుల్, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ. కాబట్టి మీకు రైల్వే కౌంటర్లో రిజర్వేషన్ కౌంటర్ ఒక క్యూ ఉంది, పెద్ద క్యూ ఉంది, పొడుగు క్యూ. అప్పుడే రెండో కౌంటర్ ఒకటి ఓపెన్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఆ పెద్ద క్యూలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఈ కొత్తగా ఓపెన్ చేసిన కౌంటర్లోకి వెళ్తారు కదా. ఎందుకు వెళ్తున్నారంటే రీజన్ ఏంటి, సింపుల్, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అటు అసలు లేరు కాబట్టి ఎక్కువ మంది ఉన్న ఏరియాలోంచి తక్కువ మంది ఉన్న ఏరియాలోకి కౌంటర్లోకి జనాలు వెళ్తారు. అలాగే ఈ పీ రీజియన్లోనేమో హోల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎన్ రీజియన్లో లేవు. కాబట్టి ఈ రెండింటిని మనం మెర్జ్ చేయగానే, ఇలా కలపగానే ఈ పీలో ఉండే హోల్స్ ఏమో ఎన్ వైపుకి వెళ్తాయి. అలాగే సేమ్ వైస్ వర్స ఏమవుతుంది, ఎన్లో ఏమో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఇటువైపు లేవు, పీ వైపు లేవు. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏమో ఎన్ నుంచి పీ వైపుకి వెళ్తాయి. ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఎలక్ట్రాను హోలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు అవి ఏమవుతాయి, రెండు కలుస్తాయి. ఓకేనా, అంటే రీకంబైన్ అవుతాయి అంటారు. ఎలక్ట్రాను హోలు కలిస్తే అవి న్యూట్రల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ రీజియన్లో ఏమవుతాయి అంటే ఈ రీజియన్లో మాత్రం ఈ మధ్యలో ఉన్న దేనైతే మనం డిప్లీషన్ రీజియన్ అని అంటున్నామో ఆ రీజియన్లో మీకు ఎలక్ట్రాన్స్ ఉండవు, హోల్స్ ఉండవు. ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీ ఛార్జెస్ వలన వస్తుంది, అంటే అది మూవ్ అయ్యే ఛార్జెస్ వల్లనే వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇలా పీ టైప్ని ఎన్ టైప్ని మనం మెర్జ్ చేయడం వల్ల మధ్యలో ఈ సోకాల్డ్ ఈ డిప్లీషన్ రీజియన్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ ఏమైపోతున్నాయి, మెర్జ్ అయిపోతున్నాయి, కలిసిపోతున్నాయి. కలిసిపోయి ఏమవుతున్నాయి, న్యూట్రల్ అయిపోతున్నాయి. అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా మీకు ఇద్దరు ఎలక్ట్రాన్ ఉండదు, ఒక్క ఎలక్ట్రాన్ ఉండదు, ఒక హోల్ ఉండదు. ఎలక్ట్రాన్ ఉండదు, హోల్ ఉండదు, కానీ ఇక్కడ మైనస్లు ప్లస్లు కనిపిస్తున్నాయి ఏంటని మీరు అనుకోకుండా, ఏంటంటే ఇక్కడ మైనస్లు ప్లస్లు ఏంటి, అయాన్స్. అవి అయాన్స్ అంటే ఇదంతా క్రిస్టల్ స్ట్రక్చర్ కదా, మనకు సెమీ కండక్టర్ అంటే అది క్రిస్టలైన్ స్ట్రక్చర్ కాబట్టి అయాన్స్ అనేవి మామూలుగా ఉంటాయి. అంటే ఆటంలోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే అయాన్ ఫామ్ అవుతుంది కదా, ఇవి స్టేషనరీగా ఉండే అయాన్స్, ఇవి స్టేషనరీగా ఉంటాయి, ఇవి ఎక్కడికి మూవ్ అవ్వవు. వీటి వల్ల మీకు ఎలక్ట్రిసిటీ రాదండి. ఎలక్ట్రిసిటీ వేటి వల్ల వస్తుంది మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్లనే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఈ డిప్లీషన్ ఏరియాలో మీకు ఏమవుతుందంటే హోల్స్ ఎలక్ట్రాన్స్ రీకంబైన్ అవడం వల్ల అవి కలిసిపోయి ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ ఈ ఏరియాలో అసలు ఉండట్లేదు, ఓన్లీ ఇమ్మొబైల్గా ఉండే అయాన్సే ఉన్నాయి. ఇమ్మొబైల్ అంటే ఏంటి, కదలలేని అయాన్స్ ఉన్నాయి, అవి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఒకటి రెండు ఉంటాయి. సో ఇలాగ ఒక ఏరియా ఏదైతే మనం డిప్లీషన్ ఏరియా అనేది ఫామ్ అవడం వల్ల ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలామంది అసలు డిప్లీషన్ లేయర్ గురించి కరెక్ట్గా చదవకుండా సెమీ కండక్టర్స్లో మొత్తం డయోడ్స్ ఫెట్స్ అన్నీ చదివేస్తారు. అసలు కాదు, ఇదే మెయిన్ హార్ట్ ఆఫ్ ది డిస్కషన్ అనమాట. ఓకేనా, సో అది నేను బాటమ్ లైన్ ఏం చెప్తున్నానంటే పీ టైప్ సెమీ కండక్టర్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని మనం మెర్జ్ చేసినప్పుడు ఆ జంక్షన్ దగ్గర హోల్స్ ఎలక్ట్రాన్స్ రీకంబైన్ అవ్వడం వలన
మనకి ఏమవుతుంది, ఆ మధ్యలో ఉన్న ఆ చిన్న ఏరియాలో దీని థిక్నెస్ చాలా తక్కువ ఉంటుందండి. మీకు డయాగ్రామ్లో పెద్దగా చూపించారు కానీ ఇది చాలా తక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అయిపోవడం వలన ఫ్రీ ఎలక్ట్రాన్స్ హోల్స్ మనకు ఉండవు. ఓన్లీ ఎలాంటివి ఉంటాయి ఇక్కడ ఛార్జెస్, ఇమ్మొబైల్ ఛార్జెస్ ఉంటాయి, అంటే కదలలేని ఛార్జెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేసి మనకి కరెంట్ ఫ్లోని ఇది అడ్డుకుంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక, ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్స్ రెసిస్టర్, అంటే రెసిస్టెన్స్ని మనం మార్చుకోగలం కదా. ఎలా మార్చుకోగలం అంటే ఇప్పుడు పీ టైప్ సెమీకండక్టర్, ఈ పిఎన్ డయోడ్ అంటారు, దీన్ని డయోడ్ అంటారు యాక్చువల్గా. డై అన్న ఎందుకన్నారంటే రెండు ఉన్నాయి కాబట్టి, ఓకేనా. డయోడ్లో ఉండే జంక్షన్ ఒకటే కదా. ఇప్పుడు దీనికి మనం ఒక బ్యాటరీ వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, పీని బ్యాటరీ పాజిటివ్కి, ఎన్నేమో బ్యాటరీ నెగిటివ్కి కలిపామనుకోండి, దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ తగ్గుతుంది, అంటే మీకు రెసిస్టెన్స్ తగ్గినట్టు లెక్క. అలాగే ఇప్పుడు రివర్స్లో కలిపామనుకోండి, అంటే పీ టైప్ నేమో, ఈ పీ నేమో బ్యాటరీ నెగిటివ్కి, ఎన్నేమో బ్యాటరీ పాజిటివ్కి కలిపితే మీకు ఈ డిప్లేషన్ లేయర్ యొక్క విడ్త్ ఏమవుతుందంటే పెరుగుతుంది. అంటే మీరు ఒకటి గ్రహించాలి, ఒక పిఎన్ జంక్షన్ డయోడ్లో జంక్షన్ దగ్గర ఫామ్ అయిన ఆ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ కాన్స్టెంట్ కాదు. ఆ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ వేరియబుల్, అది మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు, మనం అప్లై చేసే వోల్టేజ్ని బట్టి. మనం ఫార్వర్డ్ బయాస్ అప్లై చేస్తే ఈ విడ్త్, ఈ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ తగ్గుతుంది, అంటే రెసిస్టెన్స్ తగ్గినట్టు లెక్క. వేరాస్ మనం రివర్స్ బయాస్ అప్లై చేసినప్పుడు ఈ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ పెరుగుతుంది, అంటే రెసిస్టెన్స్ ఏవైనట్టు పెరిగినట్టు లెక్క. సో ఈ విధంగా మనం రెసిస్టెన్స్ని మనం అప్లై చేసే బయాస్ని బట్టి మార్చుకొని మనం కరెంట్ ఫ్లోని మనం ఏం చేస్తాం, కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్రాన్సిస్టర్ గుండా ఎలక్ట్రిసిటీ వెళ్తున్నప్పుడు మన స్కిల్ అంతా ఏంటంటే, అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ గొప్పతనం ఏంటంటే కరెంట్ని మనం ఎంత బాగా కంట్రోల్ చేయగలం. ఈజీగా మీకు అర్థమవుతుంది, ఇక్కడ మనం కంట్రోల్ చేయగలం. ఎందుకని, ఫార్వర్డ్ బయాస్ చేస్తే డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ ఏమో తగ్గిపోయి కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే మనకి సర్క్యూట్ ఏమవుతుంది, క్లోజ్ అవుతున్నట్టు లెక్క. వేరాస్ రివర్స్ బయాస్ అప్లై చేస్తే ఈ విడ్త్ ఏమవుతుంది, పెరిగి రెసిస్టెన్స్ పెరిగినట్టు కదా లెక్క. రెసిస్టెన్స్ పెరిగి మీకు సర్క్యూట్ ఓపెన్ అయినట్టు లెక్క. అంటే ఇది మనకి ఎలా పనిచేస్తుంది, డయోడ్ ఒక స్విచ్లా పనిచేస్తుంది. ఫార్వర్డ్ బయాస్లోనేమో ఆన్లో ఉంటుంది, రివర్స్ బయాస్లోనేమో ఆఫ్లో ఉంటుంది. ఇలా కరెంట్ ఫ్లోని మనం ఏం చేయగలుగుతున్నాం అనమాట, కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇది సో ఒక పిఎన్ జంక్షన్ డయోడ్లో ఉన్న ఈ సోకాల్డ్ డిప్లీషన్ లేయర్ గురించి అర్థమైతేనే మనకి బీజేటీ అన్న అర్థమవుతుంది, లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఫెట్ అన్న అర్థమవుతుంది. ఓకేనా. సో ఒక్కసారి అన్మ్యూట్ చేసి ఎవరైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇది అర్థమైతే ఫెట్ పెద్ద విషయం కాదు, చాలా ఈజీగా ఫెట్ అర్థమైపోద్ది. ఎవరైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఈశ్వర్ ఏమైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి ఒకసారి. సెమీ కండక్టర్ ని ప్యూర్ ఫామ్ లో తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది అది? పనిచేది సార్, ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. ఎందుకు ప్యూర్ ఫామ్ లో ఉన్న సెమీ కండక్టర్ మనకు పనిచేయదు? ఎలక్ట్రానిక్స్ పాస్ అవ్వదు సార్ అదే దానికి రీజన్ ఏంటమ్మా? ప్యూర్ ఫామ్ లో సెమీ కండక్టర్ ఏమంటారని చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, ఇంట్రిన్సిక్ అంటారని చెప్పాను. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కి అప్లికేషన్స్ లేవు, ఓకేనా. ఎందుకంటే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎక్కువ తక్కువ? ఎక్కువ ఉంటుంది సార్. అంటే ప్యూర్ ఫామ్ లో సెమీ కండక్టర్ ని తీసుకుంటే దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఓకేనా. లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, మనం అలాంటి ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకొని డోపింగ్ చేస్తాం సార్. వెరీ గుడ్, డోపింగ్ చేస్తారు. డోపింగ్ చేయడం అంటే ఏం కలపడం? యాడింగ్ ఇంప్యూరిటీస్ టు ఇట్. వెరీ గుడ్. ఇంప్యూరిటీస్ ఎన్ని రకాలుగా యాడ్ చేయొచ్చు? అంటే డోపింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు కదా. అవును సార్, 2 టైప్స్ సార్. ఎస్ సార్. పెంటావాలెంట్, ట్రైవాలెంట్. ఓకే, పెంటావాలెంట్ ఆటమ్స్ తో డోపింగ్ చేస్తే ఏ సెమీ కండక్టర్ ఫామ్ అవుద్ది? సార్ పెంటావాలెంట్ తో చేస్తే పీ టైప్ సెమీ. పెంటావాలెంట్ తో చేస్తే పెంటా అంటే 5 కదా, మనకు జెర్మేనియం సిలికాన్ వ్యాలెన్సీ అంతా 4 కదా, అంటే ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నట్టు లెక్క. అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవుద్ది.
ట్రైవాలెంట్ తో డోపింగ్ చేస్తే సార్ ట్రైవాలెంట్ తో డోప్ చేస్తేనేమో P పీ type టైప్ సెమీకండక్టర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్యూర్ సెమీకండక్టర్ ని సైంటిస్టులు ఎలా ఇంప్రూవ్ చేస్తారంటే డోపింగ్ ద్వారా ఇంప్రూవ్ చేస్తారు. ఓకేనా? డోపింగ్ చేసినప్పుడు మనకి ఎన్ టైప్ సెమీకండక్టర్ కానీ పీ టైప్ సెమీకండక్టర్ కానీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, పీ టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఏంటి? పీ టైప్ లో ఎక్కువగా ఉండేటివి ఏంటి? ఎలక్ట్రాన్స్ కాదు, పీ టైప్ సెమీకండక్టర్ అంటే పీ అంటే P చెప్పాను కదా, type పీ అంటే holes. పాజిటివ్. సార్ హోల్స్ ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వాలి అసలు అవకాశమే లేదమ్మా. పీ అంటే పాజిటివ్ కాబట్టి, హోల్ అంటే చెప్పాను కదా ఎలక్ట్రాన్ కి ఆపోజిట్, అంటే హోల్ కి పాజిటివ్ చార్జ్ ఉన్నట్టు అనుకోవాలి మీరు. ఓకేనా? సో పీ టైప్ సెమీకండక్టర్ లో హోల్స్ ఉంటాయి, ఎన్ టైప్ సెమీకండక్టర్ లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ. మిగిలిన వాళ్ళు కూడా అన్మ్యూట్ చేయించాము. వింటున్నారా మీరు? ఎవరు శ్యామ్ అని ఉన్నారు, వింటున్నావమ్మా? సార్ ప్రవీణ్. సార్ అంటున్నాను సార్. ఓకే, అర్థమవుతుందమ్మా? చెప్పండి సార్. ఓకే 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 సరే. కాబట్టి పీలోనేమో హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్లోనేమో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మధ్యలో ఏం ఫామ్ అవుతుందండి? పీ టైప్ సెమీకండక్టర్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ని కలిపినప్పుడు ఆ మధ్యలో జంక్షన్లో ఏం ఫామ్ అవుతుంది? డిప్లేషన్ లేయర్ సార్. పేరు డిప్లేషన్ లేయర్ ని మనం ఎలా భావించవచ్చు? రెసిస్టెన్స్ లా అనుకోవచ్చు, అంతే కదా? డిప్లేషన్ లేయర్ లో మనకి డిప్లేషన్ అంటే లేనివి కదా, ఏం ఉండవు అక్కడ. డిప్లేషన్ అంటే లేదు అని అర్థం ఇంగ్లీష్ లో. ఏం లేవంటే చార్జ్, ఎలక్ట్రాన్స్ ఉండవు, హోల్స్ ఉండవు. ఎలక్ట్రాన్స్ హోల్స్ లేనప్పుడు కరెంట్ రాదు కదా. ఓకేనా? ఓన్లీ ఇమ్మొబైల్ కదలలేని అయాన్స్ మాత్రమే ఉంటాయి ఆ డిప్లేషన్ రీజియన్. ఓకేనా? సో ఈ డిప్లేషన్ రీజియన్ యొక్క విడ్త్ కాన్స్టెంట్ గా మారద్దా? మధ్యలో జంక్షన్ లో డిప్లేషన్ లేయర్ ఫామ్ అవుతుంది కదా, అది కాన్స్టెంట్ గా ఉంటుందా? ఆ విడ్త్ ని మనం మార్చొచ్చా? నేను అడిగేది అది. ఎలా మారుస్తాం? మనం ఫార్వర్డ్ బయాస్ చేస్తే ఏమవుతుందమ్మా విడ్త్? ఫార్వర్డ్ బయాస్ చేస్తే విడ్త్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఫార్వర్డ్ బయాస్ చేస్తే విడ్త్ తగ్గుతుంది. విడ్త్ తగ్గడం అంటే అర్థం రెసిస్టెన్స్ తగ్గడం అని అర్థం. ఓకేనా? రివర్స్ బయాస్ చేస్తే విడ్త్ పెరుగుతుంది. విడ్త్ పెరుగుతుందంటే అర్థం మనకు రెసిస్టెన్స్ పెరిగినట్టు లెక్క. ఓకేనా? సో ఇక్కడతో నేను ఆపుతున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి అమ్మా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఫెట్కి వెళ్తున్నాను. ఫెట్ డయాగ్రామ్ ఒకసారి, ఇది ఫెట్, దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. మీకు ట్రాన్సిస్టర్ లో అది బీజేటీ అయినా లేకపోతే, మీరు మ్యూట్ చేసేయండి అమ్మా. డౌట్ ఉంటే మళ్ళీ అన్మ్యూట్ చేసి ఎప్పుడైనా అడగండి, పర్లేదు, ఏమైనా చెప్తాను. ఓకేనా? ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీరు కొంచెం అటెంటివ్గా ఉండాలి. లైవ్లో అయితే కనుక నేను ఈజీగా మిమ్మల్ని మానిటర్ చేసేవాడిని. చూడండి, ఫెట్ డయాగ్రామ్ ఇదండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ ఫెట్లో మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇందులో ఎన్ని సెమీ కండక్టర్స్ని వాడతారు? 3 సెమీ కండక్టర్స్ వాడతారు. ఈ మధ్యలో ఉంది చూసారా, ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా? ఈ చివర ఉన్నవి ఏంటి? పీ టైప్ సెమీ కండక్టర్స్. ఓకేనా? కాబట్టి ఇలాంటి 3 సెమీ కండక్టర్స్ని మనం ఉపయోగిస్తాం ఇందులో ఫెట్లో. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యలో ఉన్న ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఎలా ఉందంటే ఒక ట్యూబ్ లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ ఫ్లో అయ్యే ఒక ట్యూబ్ లా ఉంది కదా, ఇది ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్. దీని గుండా మనకి ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. సో ఈ మధ్యలో ఉన్న ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని ఛానల్ అంటారు. ఛానల్ అంటే ఏంటి? దాని గుండా మనకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ అయితే ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్ కాబట్టి నేను ఎలక్ట్రాన్స్ అంటున్నాను. అదే మనం ఇంకోలా తీసుకోవచ్చండి, ఈ డయాగ్రామ్ మార్చుకోవచ్చు. ఎలాగా? పిఎన్పి అని కాకుండా ఎన్పిఎన్ అని కూడా తీసుకోవచ్చు. అంటే మధ్యలో పీటీ సెమీ కండక్టర్ ఉంచి ఈ చివర ఆ చివర ఎన్ టైప్ సెమీ కండక్టర్లు పెట్టచ్చు. అలా కూడా చేయొచ్చు, అది కూడా పెట్టే. ఓకేనా? అందులో ఏమవుతుంది మీకు? ఇప్పుడు ఇందులో మధ్యలో ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఎక్కువగా ఉండేవి ఏంటి? ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇందులో ఎలక్ట్రాన్స్ ఫ్లో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది.
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ బాగా. ఒకసారి అండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు బ్రేక్ అవుతుందా? ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? వినపడుతుంది సార్. లేదు సార్. బాగానే ఉంది సార్. ఓకే ఓకే సార్. ఓకే చూడండి, ఈ ఈ ఈ కనిపిస్తుంది కదమ్మా పిఎన్పి డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. ఓకేనమ్మా, ఓకే. చూడండి, ఇందులో మనకి ఫస్ట్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ట్రాన్సిస్టర్లో మనకు మొత్తం ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే, ఆల్రెడీ మీకు చెప్పాను, బీజేటీ చెప్పినప్పుడు చెప్పాను, ట్రాన్సిస్టర్స్ మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి. మనం బీజేటీలో అయితే ఆ 3 టెర్మినల్స్ని ఏమని పిలుచుకున్నాం? ఎమిటర్, బేస్, కలెక్టర్ అని పిలిచాం, అంతే కదా? ఎమిటర్, బేస్, కలెక్టర్. జస్ట్ ఒక 1 minute హోల్డ్లో ఉండండమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, వినిపిస్తుందమ్మా? వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ మీది. మళ్ళీ బ్రేక్ అవుతుందా? ఎస్ సార్. సిగ్నల్ బాగానే ఉంది నాన్న, ఎందుకు బ్రేక్ అవుతుంది? మీరు సిగ్నల్ ఉన్న ఏరియాలోనే ఉన్నారమ్మా? ఎస్ సార్, మాకు ఎగ్జామ్ ఉంది సార్ బాగానే. ఓకే ఓకే. ఎస్ సార్, ఉంది సార్ మాకు. ఓకే ఓకే. సరే చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ బాగా బ్రేకేజ్ వేస్తే ఆపేద్దాం, ఏదో ఒకటి చూద్దాం. ఓకే, చూడండి ఒకసారి ఈ ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. మనకి ట్రాన్సిస్టర్ అంటే బేసిక్గా 3 టెర్మినల్స్ ఉంటాయమ్మా. మీకు బీజేటీలో అయితే చెప్పాను కదా, సార్ ట్రాన్సిస్టర్లో అయితే 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎమిటరు, బేసు, కలెక్టర్. ఓకేనా? మనకి ఇక్కడ ఈశ్వర్, నువ్వు అన్మ్యూట్ చేసి పెట్టినా, వినిపించకపోతే నాకు చెప్పు. హలో హలో అమ్మ ఈశ్వర్, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్, చెప్పండి. ఓకే.
ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫెట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందమ్మా. ఫెట్లో కూడా ట్రాన్సిస్టర్ లాగే మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ టెర్మినల్ ఏమంటారంటే సోర్స్ అంటారు. సోర్స్ దీన్ని ఎస్తో ఇండికేట్ చేస్తారు. తర్వాత ఇంకో టెర్మినల్ ఉంటుంది డ్రైన్, దాన్ని డ్రైన్ అంటారు. ఈ డ్రైన్ కాక 3 టెర్మినల్ని గేట్ అంటారమ్మా. ఓకేనా? సో ట్రాన్సిస్టర్స్ మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి, సోర్స్, డ్రైన్ అండ్ గేట్. ఓకేనా? మీకు ఇది పిఎన్పి ఫెట్ కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను, పిఎన్పి ఫెట్ కాదు ఎన్పిఎన్ ఫెట్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఈ మధ్యలో ఏదైతే ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉందో ఇది ఒక ట్యూబ్ లాంటిది. ఓకేనా? ఈ ట్యూబ్ గుండా వాటర్ వెళ్ళినట్టు సేమ్ ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ గుండా మనకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే తెలుసు కదా మీకు ఎప్పుడు కూడా. సోర్స్ అంటే అదే కదా. సోర్స్ అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అవుతాయో దాన్ని సోర్స్ అంటారు. ఓకేనా? ఈ సోర్స్ నుంచి వస్తున్న ఎలక్ట్రాన్స్ ఇలా ఎన్ నుంచి ఇలా ఫ్లో అయ్యి దేన్ని రీచ్ అవుతాయి? డ్రైన్ రీచ్ అవుతాయి. ఓకేనా? సో మనకి ఈ కరెంట్ ఫ్లో అనేది ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ గుండా వెళ్తుంది కాబట్టి దీన్ని మనం ఏమనుకోవచ్చు, ఈ మధ్యలో ఉన్న ఈ రీజియన్ ఏమనొచ్చు అంటే ఛానల్ అనొచ్చు. ఓకేనా? వేరాజ్ ఈ సోర్స్ డ్రైన్ కాక ఇక్కడ 3వ టెర్మినల్ ఒకటి కనిపిస్తుంది, గేట్ అని. అసలు నిజంగా చెప్పాలంటే ఈ గేటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ఏం చెప్పాను, మనం ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నప్పుడు ఆ కరెంట్ ఫ్లోని మనం కంట్రోల్ చేయగలగాలి. ఓకేనా? కంట్రోల్ చేయాలంటే అర్థం ఏంటి? మనకు నచ్చినట్టు కరెంట్ ఫ్లోని పెంచగలగాలి, లేకపోతే తగ్గించగలగాలి. అది ఎలా సాధ్యం అవుతుందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎన్ టైప్ సెమీ కండక్టర్కి ఈ చివర ఒక పీ టైప్ సెమీ కండక్టర్, మళ్ళీ ఈ రైట్ సైడ్ కూడా ఇంకో పీ టైప్ సెమీ కండక్టర్ పెట్టారు. ఈ రెండు కూడా చాలా ఎక్కువగా డోప్ చేస్తారండి. ఈ రెండు చివరలా ఉన్న ఈ రెండు పీ టైప్ సెమీ కండక్టర్స్ దే ఆర్ హెవీలీ డోప్డ్. ఓకేనా? సో మీరు ఇందాక విషయం చెప్పాను, రెండు సెమీ కండక్టర్స్ మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది కాబట్టి ఆ జంక్షన్లో ఒక డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 జంక్షన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో ఉన్న పీకి ఎన్కి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఉన్న ఎన్కిను రైట్ సైడ్ ఉన్న పీకి మధ్యలో ఇంకో జంక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 2 జంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 2 జంక్షన్స్లోనూ ఆబ్వియస్లీ మీకు ఏముంటాయి? 2 డిప్లీషన్ రీజన్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 రెసిస్టెన్స్లు ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తారు? గేట్ అనే 3వ టెర్మినల్కి కనెక్ట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇటువైపు ఉన్న పీని అలాగే అటువైపు ఉన్న పీని కామన్గా 2 తీసుకెళ్ళి ఒక టెర్మినల్కి ఇచ్చారు. దీన్నే గేట్ అంటారు. ఓకేనా? సో సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ ఇలాగా ఎన్లోంచి అంటే ఈ ఎన్ అనే ఛానల్ గుండా వెళ్ళి డ్రైన్ని రీచ్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఈ మధ్యలో ఏమవుతుంది మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు నేను గేట్కి రివర్స్ బయాస్ అప్లై చేశాను అనుకోండి. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఇక్కడ మీకు నెక్స్ట్ స్లైడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ స్లైడ్లో సోర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తున్నాయి, యారో మార్క్ ఉంది కదా. వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో డాటెడ్గా చూపించాడు చూసారా, ఇదేంటిది? ఇది డిప్లీషన్ రీజియన్. ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. నేను ఈ గేట్కి అప్లై చేసిన రివర్స్ బయాస్ వలన ఈ డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ ఏమైంది? ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇందాక స్లైడ్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి, అంటే మధ్యలో వెళ్ళే మార్గంలో వీటికి ఏమీ అడ్డం లేదు. ఓకేనా? సో కరెంటు ఎక్కువ ఫ్లో అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే గేట్కి రివర్స్ బయాస్ అప్లై చేసామో డిప్లీషన్ రీజన్ విడ్త్ పెరగడం వలన ఈ మధ్యలో ఉన్న ఛానల్ యొక్క విడ్త్ తగ్గిపోతుంది. అంటే ఛానల్ ఏమైంది? ఇప్పుడు కంప్రెస్ అయిపోయింది. సో కరెంట్ ఏమైంది? తగ్గిపోతుంది. అంటే మనం ఏం చేయొచ్చు అనమాట, మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైతే నేను మధ్యలో ఎలక్ట్రాన్స్ వెళ్ళే ఈ మార్గాన్ని, ఈ ట్యూబ్ని నేను ఏమని పిలుస్తున్నాను? ఛానల్ అని పిలుస్తున్నాను. ఈ ఛానల్ యొక్క విడ్త్ అనేది కాన్స్టెంట్ కాదు. ఓకే, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఈ ఛానల్ యొక్క విడ్త్ని నేను కంట్రోల్ చేయొచ్చు. ఛానల్ విడ్త్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా దీని గుండా ప్రవహించే కరెంట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకేనా? సో నేను గేట్కి అప్లై చేసే రివర్స్ వోల్టేజ్ అంటే రివర్స్ బయాస్ ఎంత అప్లై చేశాననే దాన్ని బట్టి ఈ ఛానల్ విడ్త్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రివర్స్ వోల్టేజ్ ఎక్కువ అప్లై చేశాను అనుకోండి. రివర్స్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ డిప్లీషన్ రీజన్ ఎలా ఉంటుంది? మందంగా ఉంటుంది. ఆ డిప్లీషన్ రీజన్ మందంగా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న ఛానల్ యొక్క విడ్త్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఛానల్ విడ్త్ తగ్గిపోయినప్పుడు ఎలక్ట్రాన్స్ మధ్యలోంచి ఎక్కువ వెళ్ళవు కాబట్టి
ఈ కరెంట్ ఏమవుతుంది, దీని డ్రైన్ కరెంట్ అంటారు. డ్రైన్కి వెళ్ళే కరెంట్ కాబట్టి డ్రైన్ కరెంట్ ఇది. ఈ డ్రైన్ కరెంట్ వాల్యూ మీకు ఏమవుతుందంటే తక్కువగా ఉంటుంది. అదే నేను గేట్కి అప్లై చేసే రివర్స్ వోల్టేజ్ బాగా తక్కువ ఉంది, అంటే ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయలేను. అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉండదు పరిస్థితి. మీకు ఏమవుతుందంటే డిప్లీషన్ రీజియన్ విడ్త్ బాగా తగ్గిపోద్ది. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి, ఇలా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, డిప్లీషన్ రీజియన్ లేదు కాబట్టి ఇక్కడ మీకు ఈ ఛానల్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఛానల్ విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ సోర్స్ నుంచి డ్రైన్కి ఫ్రీగా వెళ్ళిపోతాయి. మీకు ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఈ కరెంట్ ఫ్లోని వాటర్ ఫ్లోతో పోల్చుకోండి. మన ఇళ్లలో పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ నిల్వ ఉంటుంది. అది సోర్స్ అన్నమాట. అంటే వాటర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది సోర్స్. అది అక్కడి నుంచి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది కిందకి, మనం పైప్ లైన్స్ అదే ట్యాప్ సిస్టమ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ ట్యాప్ని మీరు ఏమనుకోవచ్చు, ఈ ఛానల్ అనుకోవచ్చు. ఇక్కడ ఎన్ టైప్ ఛానల్ సెమీ కండక్టర్ ఉంది చూసారా, అది ట్యూబ్ లాంటిది, ట్యూబో ట్యాపో ఏదో అనుకోండి, ఓకేనా. కాబట్టి ఈ ట్యాంక్లోంచి, అంటే ఈ కింద ఇక్కడ సోర్స్ అనేది ట్యాంక్ కదా, ఈ సోర్స్లోంచి వస్తున్న వాటర్ ఈ ట్యాప్లోంచి వెళ్ళి మనం వాడుకుంటున్న సింక్లోకి ఎందులోకి చేరుతుంది. సింక్ అంటే ఏంటి, డ్రైన్ అనమాట, ఓకేనా. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేస్తాం, పైన ట్యాంకులోంచి వస్తున్న వాటర్ని మనం కంట్రోల్ చేస్తామా లేదా, చేస్తాం. ఎలా చేస్తాం, మనం ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టినప్పుడు ఆ ట్యాప్కి ఒక నాబ్ ఉంటుంది. ఆ నాబ్ మనం తిప్పితే ఆ నాబ్ ఏం చేసామంటే లైట్గా తిప్పినప్పుడు వాటర్ ఎలా వస్తుంది, తక్కువ వస్తుంది వాటర్. దాన్ని బాగా ఎక్కువ ఓపెన్ చేసామనుకోండి, ఎక్కువ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి మనకి పైన ట్యాంక్ నుంచి వాటర్ కిందకి ఎక్కువ వస్తుంది. అంటే వాటర్ ఎలాగైతే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మన సింక్ దాకా ఒక ట్యూబ్లో ప్రవహించుకుంటూ వస్తుందో, సేమ్ ఇదే సర్క్యూట్లో సోర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ కానీ లేకపోతే హోల్స్ కానీ, అది ఎన్పిఎన్ అయితే హోల్స్, ఇప్పుడు పిఎన్పి కాబట్టి ఎలక్ట్రాన్స్, సోర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ బయలుదేరి ఈ ట్యూబ్ గుండా ప్రవహించి దేన్ని రీచ్ అవుతాయి, డ్రైన్ని రీచ్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాక్చువల్గా మనం ఎలాగైతే ట్యాప్ అనేది పెట్టామో, ట్యాప్ ఏం చేస్తుంది, ఎంత స్పీడ్గా వాటర్ రావాలో కంట్రోల్ చేస్తుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ ట్యాప్ ఏది, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ ఏదంటే గేట్. గేట్ అనేది ఎలాంటిది, మనం ట్యాప్కి తిప్పే నాబ్ లాంటిది, ఓకేనా. సో మనం గేట్కి అప్లై చేసే వోల్టేజ్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఆధారపడి ఉంటుంది, ఓకేనా. మనం గేట్కి అప్లై చేసే రివర్స్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే అంటే అర్థం ఏంటి, మీరు ట్యాప్ని ఎక్కువగా తిప్పాల, జస్ట్ స్లైట్గా తిప్పారంటే, తిప్పినప్పుడు మీకు వాటర్ ఫోర్స్గా రాదు, నెమ్మదిగా వస్తుంది, వాటర్ తక్కువ వస్తుంది. అంటే గేట్కి అప్లై చేసే వోల్టేజ్ రివర్స్ వోల్టేజ్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఈ డిప్లీషన్ రీజియన్ విడ్త్ బాగా పెరిగిపోవడం వల్ల ఈ ఛానల్ యొక్క విడ్త్ ఏమవుతుంది, తగ్గిపోద్ది. ఇది మూసుకుపోద్ది అనమాట ఛానల్, ఓకేనా. ఛానల్ విడ్త్ తగ్గిపోయినప్పుడు ఈ డ్రైన్కి వెళ్ళే కరెంట్ ఏమవుద్ది, తగ్గిపోద్ది. అదే మీరు గేట్కి అప్లై చేసే వోల్టేజ్ కనుక రివర్స్ వోల్టేజ్ కనుక తక్కువ ఉంటే, అంటే ట్యాప్ బాగా ఓపెన్ చేశారు ఈసారి, రివర్స్ వోల్టేజ్ ఎక్కువ లేదు అంటే డిప్లీషన్ రీజియన్ ఏమవుతుంది, ఇప్పుడు డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ ఏమవుతుంది అంటే తగ్గిపోద్ది. డిప్లీషన్ రీజియన్ విడ్త్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఛానల్ అంటే ఆ ట్యాప్ ఎక్కువ ఓపెన్ అవుతుంది కదా, కరెంట్ మనకి ఎక్కువ ఫ్లో అవుతుంది, ఓకేనా. సో మీరు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫెట్లో వీఆర్ కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఎలా కంట్రోల్ చేస్తున్నాం, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలా కంట్రోల్ చేస్తున్నాం అంటే, మనం గేట్కి అప్లై చేసే వోల్టేజ్ని బట్టి మనం ఈ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి దీన్నే ఈ ఫెట్ని ఏమంటారంటే వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్ అంటారు, ఓకేనా. మీకు వేరే కాంట్రాస్ట్గా చూస్తే ట్రాన్సిస్టర్లో బీజేటీలో అయితే మాత్రం అక్కడ కరెంట్ ఇన్పుట్ కరెంట్ మారిస్తే అవుట్పుట్ కరెంట్ మారింది, ఓకేనా. కానీ ఇక్కడ అలా కాదు, గేట్కిను సోర్స్కి మధ్యలో వోల్టేజ్ లేకపోతే గేట్కి అప్లై చేసే వోల్టేజ్ మార్చడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, కరెంట్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఇప్పుడు వోల్టేజ్ మార్చడం వల్ల ఏమవుతుందంటే, మీరు కొంచెం మైక్రోస్కోపిక్గా ఆలోచిస్తే, మీరు గేట్కి అప్లై చేసే వోల్టేజ్ మారిస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మీకు ఏమవుతుంది, ఈ మధ్యలో ఉన్న డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ మారుతుంది కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కరెంట్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి అందుకే ఈ ట్రాన్సిస్టర్కి ఏ పేరు వచ్చిందంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. మీరు ఆ పేరు ఈజీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తున్నాం అంటే చేస్తున్నాం. ఎలా అప్లై చేస్తున్నాం,
గేట్కి మనం వోల్టేజ్ అప్లై చేస్తున్నామంటే అర్థం ఇండైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నట్టే లెక్క. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్లనే కదా మనకు కరెంట్ ఎక్కువ వెళ్తుందా తక్కువ వెళ్తుందా దీన్ని బట్టే కదా. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్లనే కరెంట్ ఫ్లో మారుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు. ఓకేనా. సో సమప్ చేసి చెప్తే కనుక ఫెట్ అనేది ఒక ట్రాన్సిస్టర్. ఓకేనా. ఫెట్ అనేది ట్రాన్సిస్టర్ అంటే దానికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి సోర్సు, రెండోది డ్రైన్, మూడోది గేట్. ఓకేనా. సోర్స్ అంటే పేరులోనే ఉంది, అది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది, అంటే అందులోంచి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మన ఎగ్జాంపుల్లో తీసుకుంటే అది వాటర్ ట్యాంక్ లాంటిది. ఓకేనా. పైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. ఈ సోర్స్ నుంచి వస్తున్న ఎలక్ట్రాన్స్ ఒక ట్యూబ్ గుండా వెళ్తాయి కదా, ఆ ట్యూబ్ ఏంటి, దాన్ని మనం ఛానల్ అంటున్నాం కదా, ఆ ఛానల్ ఏంటి, ఈ మధ్యలో ఉన్న ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా. ఎక్కడికి వెళ్తాయి? ఈ డ్రైన్ దగ్గరికి వెళ్తాయి. సో ఈ కరెంట్ని ఏమంటాం మనం? డ్రైన్ కరెంట్ అంటారు, దాన్ని ఐడి అంటారు. ఓకేనా. సార్ ఇప్పుడు వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ బాగా. ఫస్ట్ నుంచి బ్రేక్ అయిందమ్మా, ఇప్పుడు బ్రేక్ అవుతుందా? చెప్పండి సార్. ఇప్పుడు కాదమ్మా, ఇందాక ఇప్పుడు చెప్పిన గేట్ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం వినపడిందమ్మా? హలో సార్ కంట్రోల్ ఫ్లో అన్న దగ్గర నుంచి కట్ అయిపోయింది సార్ వాయిస్ మొత్తం. అక్కడ ఎన్ మామూలుగా గేట్ వరకు అర్థమైంది సార్. గేట్ వరకు అర్థమైంది కదా. ఓకే అర్థమైంది సార్. ఓకే అదే అంటే ఈ ఆన్లైన్ క్లాస్తో వచ్చిన తిప్పలే ఇది, కనెక్టివిటీ ఇష్యూస్ వస్తాయి. సరే ఒకసారి సమప్ చేసి నేను మళ్ళీ చేస్తానులేండి. సో బేసిక్ అర్థమైంది కాబట్టి గేట్ అనేది, గేట్కి అప్లై చేసే వోల్టేజ్ మనం ఎలా ఉంటుందనే దాన్ని బట్టి కరెంట్ కంట్రోల్ అవుతుందమ్మా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. నేను నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో దీని తాలూకు క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. అంటే మనం వోల్టేజ్ మారుస్తుంటే కరెంట్ ఎలా మారుతుందో కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, చాలా ఈజీగా స్టడీ చేసుకోవచ్చు, అది అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఓకే సార్. సార్ లాస్ట్ పీరియడ్ ఖాళీ సార్ మాకు, 6th పీరియడ్. కాదమ్మా ఈశ్వరు, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సిగ్నల్ బ్రేక్ అవుతుంది కదా, బ్రేక్ అవుతున్నప్పుడు మీకు ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం. అసలు ఏమైనా అర్థమైందమ్మా? అర్థమైంది సార్ కొంచెం. కరెక్ట్. అర్థమైంది సార్. కరెంట్ ఫ్లో చేయడానికి, కరెంట్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి వాడే డివైస్ అని చెప్పేసి అన్నారు సార్. ఆ డివైస్ లో ఎలాగో పనిచేస్తుంది, డ్రైన్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫ్లో గేట్కి ఎలా వెళ్తుంది అని చెప్పేసి అంటే ఒకటే నన్ను వద్దామంటే నాకు భయం వేస్తుంది చెప్పాలంటే, ఎందుకంటే మన బైక్ మీద వచ్చాను కానీ బాగా స్ట్రెయిన్ అయిపోయాను. తర్వాత అదే సార్ నాకు తెలుసు మీకు చెప్దామనే ఉంది. నాకు ఇంకో ఇష్యూ ఏమవుతుందంటే బస్సులో మాత్రం ఎక్కానంటే ఇప్పుడు చాలా రిస్క్ కదా. అసలు సార్ చాలా రిస్క్ సార్. వ్యాక్సినేట్ అవ్వలేదు. తర్వాత ఏంటంటే మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, 3 అవును సార్. ఇయర్స్ అవును సార్. పిల్లలు ఉన్నారు. వచ్చి నేను నాకు వచ్చినా తగ్గిపోద్ది పాపం, వాళ్ళకి నేను క్యారియర్ అయిపోతాను కదా, అందుకే అదే భయపడుతున్నాను. సార్. అదే సార్. అదే నాకు యాక్చువల్గా ఆన్లైన్ ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ వస్తే లెసన్ టెంపో మొత్తం పోతుంది. అవును సార్. సరే ఆలోచిద్దాం. ఓకే సార్. సరే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈశ్వర్ సార్. ఈశ్వర్ నీకు వీడియో కనబడుతుందా?